పారవేయాలి. మనం ఈ మాతృత్వపు మాధుర్యాన్ని సువార్తలో కనాలి. మనం అంతా సువార్తలో అనేకులను కని దేవుని కొరకు గొప్పగా పెంచాలండి. ఈరోజు దాంట్లో భాగంగానే తమ్ముడు వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను వచ్చేటప్పుడు చెప్తున్నాడు, అక్క ఈ మీటింగ్ చేయాలంటే మేము చాలా కష్టపడతాం. సెల్ ఫోన్లు డెలివరీ ఇస్తారట. ఒక్కొక్క సెల్ ఫోన్ డెలివరీ చేస్తే 18 రూపాయలు ఇస్తారట. 18 రూపాయలు 16 రూపాయలు ఇస్తారట. ఏంటి 18 రూపాయలు 16 రూపాయలుగా? ఇలాంటి ఉద్యోగం చేశా, ఇంత మంచి కార్యక్రమం. మీ అందరికీ చక్కగా భోజనాలు పెట్టారు. ఉదయం భోజనం పెట్టారు, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం భోజనం వితరణ చేశారు. జాన్సన్ అన్నయ్య బర్త్డే అని స్వీట్ ఏర్పాటు చేశాడు. నిజంగా చాలా సంతోషం వేసిందండి. ఒక్కసారి నాన్న మీరందరూ ముందుకు రండి. ఎవరెవరైతే కష్టపడ్డారో ఒక్కసారి మిమ్మల్ని చూస్తారు. వాళ్ళని చూస్తే చాలా చిన్న పిల్లలండి. అలాంటి వయస్సు కలిగిన వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. దేవుని ప్రేమను తెలియజేయాలని వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకున్నది అనేకులకు తెలియజేయాలని. మరి వాళ్లకు సహకారులుగా ఉన్న తమ్ముడు అంజిబాబు, అలాగే ఈరన్న తమ్ముడు, మీరు కూడా నిజంగా వాక్యంలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి సహకారంగా ఉంది. అంత చక్కగా నిజంగా దేవుని పిల్లలారా, ఈ సత్యవాక్యం తెలిసిన మనం ఈ కోపాలు తాపాలు ఇవన్నీ మనకి ఏమొద్దండి. కన్ను మూస్తే, నేను కన్ను మూసిన వెంటనే ఆయన ఉన్నటువంటి ఆ లోకానికి వెళతానా లేదా, నేను పరదేశుకు చేరాలి అని ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలండి. పరదేశి, మన మధ్య నుంచి వెళ్ళిన పరదేశి వాసి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఆయన ఉన్న ప్రాంతానికి, ఆయన ఉన్న ప్రదేశానికి మనం మన నీతి క్రియలతో మనం అంతా అక్కడికి చేరుకోవాలి. ఆ దిశగా మీరందరూ ప్రయత్నిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఒక మంచి పాట చూద్దాం, పాట చూసుకొని ముగించుకుందాం. అన్న